నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. వైసీపీ కోటి సంతకాల ఉద్యమానికి వచ్చిన అనుకూల స్పందన. తణుకులో ప్రకటించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేకును కట్ చేసి స్వీట్లను పంచిన కార్యకర్తలు. ప్రాథమిక ఉచిత వైద్య సేవలందిస్తున్న తణుకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు. వివరాలను వెల్లడించిన బ్యాంక్ కాలనీ మందిరం వైద్యాధికారి డాక్టర్ డానియల్. ఎమ్మెల్యే బొలిశెట్టిని తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవలను తాడేపల్లిగూడెంలో కలుసుకున్న రాష్ట్ర మంత్రి సుభాష్. ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న సాంకేతిక పరిజ్ఞానం. వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. సద్వినియోగం చేసుకోవాలని రైతులకు హితవు. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. నిర్దవోలు మండలం విజయేశ్వరం గ్రామంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేసే రుణాల పరిమితులను పెంచాలి. అమలాపురంలో బ్యాంకర్లకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా 91 రోజులకు లభించిన ఆదాయం 46 లక్షలు. వివరించిన ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణరాజు. అంబాజీపేట మిస్సమ్మ ఆసుపత్రిలో మెగా వైద్య సేవా శిబిరాన్ని ప్రారంభించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ఆసుపత్రి వ్యవస్థాపకురాలు డాక్టర్ లైజర్ కు ఘన నివాళి. రైతు ఉత్పత్తి సంఘాల ప్రగతిని సాధించేలా కృషి చేయాలి. ఏలూరులో అధికారులకు సూచించిన జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్. జిల్లాలో ఇప్పటి వరకు 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37,000 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో మంగళవారం మీడియాకి తెలిపారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లో 502 కోట్ల 11 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని చెప్పారు. అలాగే 90,000 గోనె సంచులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, టెక్నికల్ అసిస్టెంట్లతో ఒక క్విక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఈ టీంని లేదా కంట్రోల్ రూమ్ నెంబర్ 8121676653ని సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి తణుకు నియోజకవర్గంలో విశేష స్పందన వచ్చినట్లు రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో 78,000 మందికి పైగా సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రజలకు కారుమూరి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నడపాలి, దీని ద్వారా చాలా మంది పేదవారు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ద్వారా నడిపినప్పుడు ఫీజులు చాలా తక్కువలో ఉంటాయి, వాళ్ళు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పేదవారికి జిల్లాకు మెడికల్ కాలేజీ చెప్పని తీసుకొచ్చినప్పుడు చాలా టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అది ప్రైవేట్ వారికి మరి ఇచ్చేసే కార్యక్రమం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అందరూ కూడా పెద్ద ఎత్తున చేశారు. ఎదురొచ్చి మరి అందరూ కూడా సంతకాలు పెట్టే కార్యక్రమం చేశారు. ఎందుకంటే ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లోకి రాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి రాదు. ప్రజా కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. 78,230 సంతకాల సేకరణ జరుగుతుంది. ఇది టోటల్ డిజిటలైజేషన్ కూడా చేసేసాం మేము. ఆ కాపీతో సహా ఇవాళ పంపించే కార్యక్రమం చేస్తున్నాం. రేపు మార్నింగ్ జెండా తోటి మరి స్టార్ట్ చేసి జిల్లాలో అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే 15వ తారీఖున పెద్ద ర్యాలీ తోటి 7 నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు పాల్గొని తాడేపల్లికి పంపించే కార్యక్రమం కూడా పాల్గొంటామని, మరి 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద ఈ కోటి సంతకాలని కూడా అంటే కోటికి దాటినట్టే నాకు అనిపిస్తుంది. దీన్ని గవర్నర్ గారికి అందించే కార్యక్రమం చేస్తారని చెప్పి నిర్వర్తించిన రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెనుమస్త సుబ్బరాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు మరిశెట్టి శేషగిరి, ఇరగవరం మండల అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నాయకులు వెలగల సాయి, బాబారెడ్డి, వడ్లూరి సీతారాం, ఉండవల్లి జానకి, బుద్ధరాతి భరణి ప్రసాద్, జల్లూరి జగదీష్, చోడే గోపీకృష్ణ, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, డీజే అమూల్యరావులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను తణుకు కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో బర్త్డే కేక్ను జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీలో వచ్చిన సంక్షోభాన్ని ఆమె సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు నడిపించినట్లు చెప్పారు. ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ ప్రధాన పదవిని ఆశించకుండా దేశాభివృద్ధి, కాంగ్రెస్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారని హరికుమార్ రాజు వివరించారు. Thank you. Sonia Gandhi నాయకత్వం జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహానుభావురాలు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర దేశం మొత్తం మీద ఎక్కడైనా కానీ మంచి పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారి తర్వాత పేరు తెచ్చుకున్న మహిళ ఎవరైనా ఉన్నారంటే సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారి 78వ జన్మదిన వేడుకల్ని తణుకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి మహానుభావురాళ్ళు అరుదుగా దొరకడం జరుగుతుంది. ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఏ రకంగా అయితే ఈ దేశాన్ని పరిపాలించడానికి కంకణం కట్టుకొని ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టారో ఆ రకంగానే యూపీఏ చైర్పర్సన్గా అన్ని పార్టీల్ని కలగొలుపుగా ఉంచి అటువంటి వారిని మనం గుర్తు చేసుకోవడం, ఆ రకంగానే పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీని ఏకఛత్రాధిపత్యంగా ఒకే తాటి మీద నడిపించడానికి ఈ మహానుభావురాలు కృషి చేయడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిరిస్పో రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు చుక్కాకుల వరలక్ష్మి, మండల శాఖ అధ్యక్షులు పెనుమస్స రామకృష్ణంరాజు, ఉపాధ్యక్షులు అన్నెపు శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆకుల సాయి, దువ్వ గ్రామ అధ్యక్షులు రుద్ర అన్నవరం, మాజీ కౌన్సిలర్ దిరిస్పో శాంతారావులు పాల్గొన్నారు. తణుకుల జిల్లా కేంద్ర ఆసుపత్రి ఉన్నప్పటికీ పట్టణంలోని పలు వార్డులకు చెందిన ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యపరంగా సేవలందిస్తూ రక్షణగా ఉన్నాయి. ఇందులో భాగంగా బ్యాంకు కాలనీలోని మాంటిసోరీ స్కూల్ వద్ద ఉన్న ఈ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2022లో స్థాపించారు. అయితే 2025లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర వ్యవస్థను తీసుకురావడంతో అప్పటి నుంచి ఈ కేంద్రం పేరును మార్చారు. విశాలమైన సొంత భవనంలో నిర్వహిస్తున్న ఈ ఆరోగ్య మందిరంలో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసిన వైద్యులు ఒకరు, ఒక స్టాఫ్ నర్స్, ఒక ఫార్మసిస్ట్, మరొక ల్యాబ్ టెక్నీషియన్తో పాటు ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ప్యూన్ ఉంటూ విధులను నిర్వహిస్తున్నారు. కాగా 10 పడకలతో కొనసాగుతున్న ఈ కేంద్రంలో వీరు ప్రాథమిక వైద్య సేవలందిస్తున్నారు. కానీ శస్త్రచికిత్సలు చేయాల్సిన కేసులను మాత్రం తణుకులోనే ఉన్న జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపిస్తున్నారు. వైద్య సేవలందుకున్న ప్రజలకు అవసరమైన మందులను ఇక్కడే ఉచితంగా అందజేస్తున్నారు. కాగా పట్టణ పరిధిలోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు 2002లో 11వ వార్డు పరిధిలోని ఎన్జీఓ కాలనీల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 2021లో కొమ్మాయి చెరువుగట్టు ప్రాంతంలో మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు కాలనీకి చెందిన ఆరోగ్య మందిరం వైద్యాధికారి నల్లి డానియల్ మాట్లాడుతూ తమ సెంటర్లో ప్రతిరోజు 50 మందిని పరీక్షించి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వీరే కాకుండా మరికొందరు తమ వద్దకు విచ్చేసి బీపీ, షుగర్ టెస్టులను చేయించుకుంటున్నట్లు డాక్టర్ డానియల్ వివరించారు. ఈ మోకాళ్ళకి రోజుకు ఒకటి వేసుకోవాలి. పట్టణంలో ఉన్న బ్యాంక్ కాలనీ యూపీహెచ్సిలో మీకు ప్రజలకి వైద్యపరంగా అందిస్తున్న సేవల గురించి మీకు అందరికీ కూడా తెలియజేద్దామని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. మన యూపీహెచ్సి బ్యాంక్ కాలనీలో మనం 60 రకాల పైగా
రక్త పరీక్షలు చేస్తున్నామండి. 200 రకాలకు పైగా మందులు బీపీకి కానీ, షుగర్కి కానీ, జ్వరానికి, నిమ్ముకి, ఇలా మరెన్నో రకాల వ్యాధులకి మందులు అందించడం కూడా ఫ్రీగా మందులు అందించడం జరుగుతుంది. బీపీలు, షుగర్లు, ఇలా మిగతా మొదలైన పరీక్షలన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్రీగా అవుతాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో దొరికే మందుల గురించి ప్రజల్లో ఒక అపోహ ఉండిపోయిందండి. ఏంటంటే మందులు సరిగ్గా పనిచేయవని చెప్పి, లేదా మందులు అంత మంచివి కాదని చెప్పి ఒక అపోహ ఉంది. అదైతే కరెక్ట్ కాదు. మన దగ్గరికి రోజు 30 నుండి 50 మంది పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా బీపీ, షుగర్లు తగ్గించుకొని వెళ్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వచ్చి మన దగ్గర ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే కనుక మీరు నెలకి బీపీకి కానీ, షుగర్కి కానీ మందులు తెచ్చుకోవాలంటే సుమారుగా 3 నుండి 5,000 మీకు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే, యూపీహెచ్సీలో అయితే మనకి నెలకి మీకు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులు కూడా అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పి మీకు మనవి చేస్తున్నాను నేను. కాబట్టి తణుకు పట్టణ ప్రజలందరూ కూడా ఈ సేవలను వాడుకోవాలని. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం జిల్లా పరిషత్ బాలురున్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఈ సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 26 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు స్థాయికి సంబంధించిన నివేదికలను అందజేసి అనుసరించాల్సిన ఆహార నియమాలను వివరించారు. అలాగే నిరుపేద వృద్ధులకు మందులను కూడా ఉచితంగా అందజేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కోసూరు గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ విశిష్ట సేవా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పరిశీలించగా స్థానిక శాఖ కార్యవర్గ సభ్యులు మద్దా అలివేలు, ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు సేవలందించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట పట్టణంలో ఆదివారం నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో తణుకుకు చెందిన సీనియర్ కవి, అభ్యుదయ రచయితల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు విఎస్వి ప్రసాద్ పాల్గొని తాను రాసిన కవిత్వాన్ని వినిపించి అభినందనలు అందుకున్నారు. ఈ మేరకు అదే రాష్ట్రంలో కవిగా ప్రసిద్ధి చెందిన అందశ్రీపై కవితా రూప శ్రద్ధాంజలి అనే శీర్షికతో రచించిన కవితకు విశేష ప్రశంసలు లభించాయి. సుమారు 150 మంది కవులు పాల్గొన్న ఈ కవి సమ్మేళనంలో ప్రసాద్కు ప్రత్యేక గౌరవం లభించడం విశేషం. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర స్థాయి ప్రముఖులు అభినందించి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం తాడేపల్లిగూడెంలో పర్యటించారు. ముందుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటికి చేరుకుని క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కార్యాలయానికి వెళ్లి ఆయనను కూడా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ దాతల సహకారంతో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎంతో సంతోషం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు గృహానికి రావడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరి అనేక విషయాలు ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇటు ప్రజల సహకారంతో, అలాగే శ్రీనివాస్ గారు ప్రజల సహకారంతో అనేక మంది దాతలు, ముఖ్యంగా P4లో భాగంగా జడ్పీ హై స్కూల్ ఒకటి, అలాగే ఒక స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా అది ఇండోర్ స్టేడియం, ఇలాంటివన్నీ కూడా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో ముఖ్యంగా ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఇవన్నీ కూడా మూలన పడి ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోవటం. మరి ఎమ్మెల్యే గారు అలాగే కొంతమంది దాతల సహకారంతో మరి ఇవన్నీ సుమారు 5 కోట్ల వ్యయంతో ఇవన్నీ కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. దాని మరి దాతల సహకారం, మరి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం, ప్రభుత్వ గారి సహకారంతో మరి ఇన్ని ప్రారంభోత్సవం నోచుకోవడానికి కూడా గర్వించదగ్గ విషయం. P4లో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే తాడేపల్లిగూడెం కూడా సర్వవేగంగా ఇటు ప్రజల సహకారంతో ఎమ్మెల్యే గారు చురుగ్గా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే రానున్న కాలంలో ఇటు మనం చూసాం, అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.